బోర్ల చుట్టూ వాన నీటిని రీఛార్జ్ చేయాలి. ఈ విధంగా చేస్తే రైతులకు నీటి కష్టాలు తగ్గుతాయి అన్నమాట. అకాల వర్షాలు వడిసి పడితే బోర్లోను వాన జలహోరు వస్తుందని చెప్తారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయ బోర్లు ఎండిపోయి ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల తక్కువ నీటితో ఉన్నాయన్నమాట. కొత్త బోర్లు తవ్వకుండా ఇప్పటికే ఉన్న బోర్లను ఎండిపోకుండా ఎండిపోతున్న బోర్లను చుట్టూ వాన రీఛార్జ్ కట్ట నిర్మించాలని, తద్వారా సన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్తున్నమాట. బోర్లోకి ట్యాంకర్ తెచ్చి నీరు పోసి దాన్ని వాన నీటితో ఇంకింపు చేసుకునే సామర్థ్యం ఉందో లేదో టెస్ట్ చేయాలన్నమాట. దీన్నే ట్యాంకర్ టెస్ట్ అంటారు. కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో రైతులు సొంతంగా తమ బోర్లను పరిశీలించుకుంటారు. కొన్ని పొలాల్లో ఒకటి కన్నా ఎక్కువ బోర్లు ఉండొస్తారు. అలాంటప్పుడు అన్ని బోర్లకు ట్యాంకర్ టెస్ట్ చేయాలి. వాటి వాస్తవిక రీఛార్జ్ సంబంధించి ఎంత అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. లోతు తక్కువ ఉన్న బోర్ బావిని రీఛార్జ్ కోసం ఎంపిక చేసుకుంటే రీఛార్జ్ కట్టడం ద్వారా ఆ పక్కన నిద్ర బోర్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో బోర్ ఎండిపోయిన ప్రతిసారి కొత్త బోర్లు వేయడం ఆర్థికంగా కూడుకున్న పనే. అందుకని బోరు బావికి వాన నీటిని రీఛార్జ్ చేసేటట్లు చూడాలన్నమాట. దీర్ఘకాలం అంటే 8-10 సంవత్సరాల పాటు రైతు భోజనాన్ని అందిస్తారన్నమాట. అలా రీఛార్జ్ చేసుకుంటే అంటే వానాకాలంలోని సాంకేతిక ఉపయోగించి బోర్లు ఎండిపోకుండా చేయాలన్నమాట. బోర్ రీఛార్జ్ నిర్మాణానికి స్థానికంగా దొరికే రాళ్ళు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రిని వాడుకుని 7-10 రోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు అనమాట. కొత్తగా బోర్ బావి తవ్వడానికి ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చులోనే ఎండిపోయిన బోర్ బావిని పునరుద్ధరించాలన్నమాట. కొత్తగా తవ్వి బోరు పడకపోతే ఆ ఖర్చు అంతా వ్యర్థమే. ఎగువ ఉండే నీటి పరివాహక ప్రాంతాల నుంచి సంగ్రహించే వాన నీటిలో గరిష్టంగా 50% నీరు రీఛార్జ్ అవుతుంది. చెక్ డ్యాము, నీటి కుంటల ద్వారా 10-15% మాత్రమే భూమిలోకి ఇంకుతుంది అన్నమాట. ఈ పద్ధతిలో వాన నీరు రీఛార్జ్ చేస్తే ఆ బోర్ బావి నుంచి నీటిని పంటకు వాడుకునే వెలుసుబాటు ఉంటుంది అన్నమాట. అందుకని వర్షాలు పడితే 50% నీటిని రీఛార్జ్ చేయాలన్నమాట. అంటే 2012 నుంచి ఈయన చేస్తున్నారు. దాదాపుగా 4000 రీఛార్జ్ పిట్లు నిర్మించారన్నమాట. యాక్టివ్ ఫేర్ రీఛార్జ్ పేరిట ఈయన అందరికి శిక్షణ ఇస్తున్నారు అన్నమాట. ఇప్పటికే ఈయన లైవ్లీహుడ్ హోల్ ఫౌండేషన్ అంటే వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.